స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని గట్టి ధీమాతోని జియో నెంబర్ 9 అయితే తీసుకొచ్చింది. ఇక దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. అక్టోబర్ 9న దానికి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఇక ఈ అంశానికి సంబంధించి మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి గతంలో దీని గురించి పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. ఏమని అంటే 50%కు మించి రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. గతంలో కూడా సుప్రీంకోర్టు ఇందిరా సహాని కేసు విషయంలో 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దని తీర్పునివ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటారు. దీన్ని ఆపే విధంగా కోర్టే చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేసిండు. సో అది దానికి సంబంధించి వాద ప్రతివాదనలు జరిగినాయి. సో ఇది 8వ తారీఖు వాళ్ళు వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఈ హియరింగ్ కాకముందే, జడ్జిమెంట్ రాకముందే మళ్ళీ గోపాల్ రెడ్డి అనే ఇంకొక వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు. ఏమనంటే సేమ్ థింగ్. సో తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తారు. సో మిగతా ఎస్సీ ఎస్టీ కలిపి బీసీలు కలిపి 50% మించిపోతున్నాయి రిజర్వేషన్లు. ఇది గతంలో ఇందిరాసాని కేసుకు విరుద్ధంగా ఉంది. మీరే ఎట్లయినా దీనిపైన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు ఆయన పిటిషన్ వేసిండు. సో దానికి సంబంధించి ఈరోజు వాదన అయితే జరిగింది. ఇతను ఎవరైతే గోపాలకృష్ణ వేసినటువంటి పిటిషన్ ను కోర్టు రిజెక్ట్ చేసింది. ఎందుకు అంటే ఆల్రెడీ హైకోర్టులో దానికి సంబంధించి వాదన జరుగుతుంది, ఇంకా జడ్జిమెంట్ రాలేదు. సో అక్కడ రాకముందు మీరు ఎందుకు మళ్ళీ ఇక సుప్రీంకోర్టుకు వచ్చారు? ఇది అక్కడ ఏదైనా హియరింగ్ అయిపోయి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే మీకు అక్కడ న్యాయం జరగలేదంటే మీరు సుప్రీంకోర్టుకు రావాలి తప్పించి అక్కడ జరుగుతుండగానే మళ్ళీ ఎందుకు వచ్చారని చెప్పేసి ఆ పిటిషన్ అయితే కొట్టివేయడం జరిగింది. కానీ ఈ గోపాల్ రెడ్డి ఏదైతే పిటిషన్ వేసిండో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, మరి రిజర్వేషన్ అమనేలెట్టేనా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆల్రెడీ 8వ తారీఖు నాడు హైకోర్టులో జడ్జిమెంట్ ఉంది. సో ఆ జడ్జిమెంట్ కు తగ్గట్టుగానే మళ్ళీ తెల్లారి 9వ తారీఖు రోజు వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ లో మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటాయా అనేది ఇంకా తేల్చాల్సి ఉంది. అంతేగాని ఎవరే గానీ ఈ పిటిషన్ కొట్టేసిరని చెప్పేసి రిజర్వేషన్లు అమలైనాయి అనే అపోహలు అయితే ఉండదు. కాకపోతే దీన్ని అడ్డుకునే విధంగా కొంతమంది అయితే ప్రయత్నం చేస్తున్నారనే అంశం అయితే స్పష్టమవుతుంది. సో మరి ఈ అక్టోబర్ 8వ తారీఖున హైకోర్టు ఎలాంటి తీర్పునివ్వబోతుంది? సో దానికి పర్యవసానం తెల్లారి అక్టోబర్ 9 రోజు నోటిఫికేషన్ పైన పడుతుందా? అసలు ఈ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా లేదంటే ఇంకా పోస్ట్ పోన్ చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.